అది నాకు గెలుపు కనిపిస్తోంది. మనం గెలుస్తాం. CQ Dhanush, CQ Dhanush, Dhanush calling. How do you read me? Over. Reading you loud and clear. Come in, over. Arms consignment వస్తుంది. గన్స్, గ్రెనేడ్స్, పిస్టల్స్ పట్టుకుని ఇంకో గ్రూప్ కమ్మటం కోసం పవన్ 3వ నంబర్ చెక్ పోస్ట్ నుంచి వెళ్తున్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు. రిపీట్ 4 AM. ఓవర్. Roger, 4 AM. Repeat, 004 hours. Confirm name, Pavan, Peter Alpha, Victor Alpha National. Over. రోజర్ మళ్ళీ కొన్నాళ్ళ దాకా కాంటాక్ట్ చేయలేను. ఇక్కడేదో కింద మీద పడుతున్నాను. బహుశా భద్రాకి ఏదో కష్టం వచ్చిందేమో. ఓవర్. భద్రా మన దగ్గరే ఉన్నాడు, జైల్లో. ఓవర్. ఓహో, బ్రహ్మాండం. ఓవర్ అండ్ అవుట్. సారీ సార్. నీకేనా రైల్వే స్టేషన్లో బుల్లెట్ దెబ్బ తగిలింది? సార్, దానివల్ల కాదండి, అలర్ట్గా ఉండాలని. పెళ్ళయిందా? సార్, 2 ఏళ్ల క్రితం. అందుకే ఇంత జాగ్రత్తగా. నిద్ర వస్తుందా గురు? ఇదిగో తొందరగా పంపించారు. వద్దు పవన్, వెరీ వేషాలైకో. పవన్, డోంట్ బి స్టూపిడ్. నీ దగ్గర గన్ను ఉందని తెలుసు. మర్యాదగా దాని మెల్లిగా టేబుల్ మీద పెట్టు. సార్, నేను బయటికి రావచ్చు కదా? షట్ అప్, అక్కడే కూర్చో. ఎంత పని చేసావా ఇండియా? Stop it, man. Sino? Nancy! Sino? Nancy! Srinivas! No. Sino! Sino! Leondy! Leondy! Meerallado! Leondy! Pushindi! Leondy! Pushindi! Back! It's okay, it's okay, it's okay. Breaking point. ఏమన్నా? నీ బ్రేకింగ్ పాయింట్. నీకు కుక్కలంటే ఇష్టం కదా? అవును, కానీ అన్ని కుక్కలు కాదు.
విశ్వాసంగా ఉండే పవన్ని నువ్వు కుక్కలా చంపావు. నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను. పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్. తెలుసు. నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు. కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్. అది నువ్వు ఒంటరి వాడివి కూడా కాదు. నీకు పెళ్ళాం పిల్లాడు ఉన్నారు. వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత. నా మాట విని మాతో చేరిపో. ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు. ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే. పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే. దానికి ముందు నాకు కావాల్సిందంతా నువ్వు చెప్పేస్తావు. బ్రేకింగ్ సోడియం పెంటతాలా డాక్టర్? నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను. భద్రా, నిద్రపోకూడదు. మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి. ఎలా ఉంది? హాయిగా ఉందా? గుడ్. భద్రా, పవన్తో దొరికా చూడు తుపాకులు, ఆర్మ్స్ ఎవరు సప్లై చేశారు? ఎన్నాళ్ళ క్రితం? 8 నెలల రోజుల? 8 ఏళ్ళు. ఓకే. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ 8 ఏళ్ళు. చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా. భద్రా, చిన్న స్వామీజీ 8 ఏళ్లుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? నీ కొడుకు. నా కొడుక? నీ కొడుకు శ్రీనివాసుకి 8. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ పాపం నీ శ్రీనివాస్. నువ్వు చచ్చిపోతావు. శ్రీనివాస్ నీళ్ళల్లో 37 లెక్క పెట్టానమ్మా. 37 గుడ్. అయితే 40 చేయి. అమ్మా, ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా, ప్లీజ్ ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఓకే. ఆంటీ చూడండి, సీను డైవ్ పట్టిస్తున్నాడు. సీను దిగు అక్కడి నుంచి. ఒక్కసారి మా ప్లీజ్ మా. నో సీను, నీకే చెప్పేది అర్థం కావట్లేదు. దిగు. ఒక్కసారి మా. సార్ ఇటు.
కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ స్టిచెస్ వేస్తున్నారు. ఇంకేం భయలేదు. చాలా అదృష్టం అన్నయ్య. సార్ డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్. జాగ్రత్తగానే ఉన్నాను. ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు. స్నైపర్ షాటా? మన సీను ఎందుకు కొట్టాలి? మన ల్యాన్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి. చెప్పండి. సార్ ఇక్కడి నుంచి కదలకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్. ఆయన్ని చూడాలి. ఎవరిని? వాళ్ళు వచ్చే ముందు ఆయన ఏమండి? జాగ్రత్తగా ఉండాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళ ఉన్నారు. నువ్వేం ఒంటరివాడివి కాదు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి. భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్? ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి, వద్దులేండి. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి. నిజమే, ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసా అది. ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు. నమ్మలేకపోయాను. గుండె బద్దలైపోయింది.